దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేగుంట మండలంలో యూరియా కొరతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు బారులు తీరిన ఘటనను ఖండిస్తూ ఒక రైతుకు ఒక బస్తా ఇవ్వడం అంటే న్యాయమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరఫరాలో విఫలమైందన్నారు. వెంటనే చర్యలు తీసుకుని రైతులకు తగిన ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇంతమంది కిలోమీటర్ దూరం నుంచి లైన్ కడుతున్నారు. పొద్దున 4 గంటల నుంచి ఇప్పటి వరకు సంచులు లేవంటే ఎంత అన్యాయం. వర్షాలు పడుతున్నాయి, నాట్లు వేసుకున్నారు, పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇంత దారుణం. ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. ఈడ ఒకరిని మించిన ఒక లీడర్లు ఉన్నారు. ఏ నాయకుడు వస్తలేడు, ఏ మంత్రి వస్తలేడు, ఒక అధికారి లేడు, ఒక కలెక్టర్ లేడు, ఎవరు కూడా గతి లేరు. కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు. పలాని లారీ పలానాడు వస్తుంది, పలాని ఊరికి వస్తుంది చెప్పే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ పరిస్థితి. ఈ అమ్మకి 6 ఎకరాల పొలం ఉన్నది, ఒక్క మను సంచి ఇస్తా అంటున్నాడు. ఆయన 12 ఎకరాలు ఉన్నది, ఒక్క మను సంచి. దీన్ని ఏం చేసుకోవాలి? ఒక యూరియా తీసుకపోయి ఏడ పోసుకోవాలి? ఇదే తినేదా బుక్కేదా? ఇది గతంలో ప్రతి గ్రామానికి వాళ్ళు వీడికి వస్తే టైం ఖరాబ్ అవుతుంది, వాళ్ళు పని చేసుకోవాలి. గ్రామానికి 4 లారీలు 5 లారీలు పంపేది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి 4-5 లారీలు పంపిస్తే ఆ ఊర్లోకి పోయిన తర్వాతనే రైతులు ఎవరి బస్తాలు వాళ్ళు తీసుకుపోయేది. ఇలా మండల్ హెడ్ క్వార్టర్లలో 20 గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున లైన్ కడితే వచ్చింది 300 బస్తాలు వచ్చింది. లైన్ లో 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందికి ఎప్పుడు రావాలి? ఎప్పుడు రైతులు వీళ్ళు మసాలా సంచులు యూరియా తీసుకుపోయి పొలాలకు ఎప్పుడు వేసుకోవాలి? మీ ముందే ఉన్నారు వాళ్ళు. 6 ఎకరాలు 12 ఎకరాలు 13 ఎకరాలు ఉన్న ఒక యూరియా బస్తా.